హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి మేము ఎక్కడికి వెళ్తున్నాం అని చూస్తున్నారా? మేము ఈరోజు శృంగార వల్లభ స్వామి గుడికి అయితే వెళ్తున్నామండి. శనివారం వచ్చిందంటే గుడి అయితే అస్సలు ఖాళీ ఉండదండి. ఇసుక ఎత్తే ఇసుక రాలినట్టుగా ఉంటారు జనాలు. సో మేము 7 శనివారాలు అయితే వెళ్దామని మొక్కుకున్నాము. ఇదైతే సెకండ్ వీక్. చూస్తున్నారు కదా జనాలు ఎలా ఉన్నారో. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉందండి. ఇది తొలి తిరుపతిగా పేర్కొంది ఈ గుడి అయితేనే. మీకు దీని చరిత్ర గురించి అయితే చెప్తాను. సో ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి అయితే ఇక్కడే వెళుద్దామని కాలు అయితే మోపాడంటండి. కాలు మోపితే ఈ గుడి కూడా దేవుళ్ళు కట్టిన గుడేనండి. సగం సగం అయితే దేవుళ్ళు కట్టిన గుడే. వెంకటేశ్వర స్వామి అయితే గుడి కట్టడం స్టార్ట్ చేశాడంట. పిఠాపురం కుకుటేశ్వర స్వామి ఉన్నారండి. కుకుటేశ్వర స్వామి వారు ఈ రానున్న కాలంలో కలియుగంలో జనం ఎక్కువైపోతారు అండ్ అలాగే నాకు ఉన్న ప్రబలం కూడా తగ్గిపోతుంది అని తెల్లవారక ముందే కోడే కూసేసాడంటండి కుకుటేశ్వర స్వామి. సో వెంకటేశ్వర స్వామి ఇక్కడి నుంచి నడక స్టార్ట్ చేసి అలా వెళ్తూ ఎక్కడా పాదం మోపింది పెద్ద తిరుపతి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వెలిసింది పెద్ద తిరుపతిలో కదండి, అక్కడ పాదం మోపిందంట వెంకటేశ్వర స్వామికి. సో అక్కడ గుడి కట్టడం అయితే స్టార్ట్ చేశాడు. ఆ గుడి కూడా వెంకటేశ్వర స్వామి కట్టిందే కదా. సో వెంకటేశ్వర స్వామి అయితే గుడి కట్టాడు. గుడి కట్టిన తర్వాత గుడి మొత్తం పూర్తయిపోయిన తర్వాత అయితే తెల్లవారు అయ్యిందంటండి. సో ఇదండి తొలి తిరుపతిగా పేర్కొన్న శృంగార వల్లభ స్వామి గుడి. ఇదైతే అసలు ఖాళీ ఉండదండి వెంకటేశ్వర స్వామి గుడి అయితేనే. అక్కడే శనివారం భోజనాలు కూడా పెడతారండి. అసలు సాటర్డే వచ్చిందంటే ఈ చిన్న తిరుపతి అనేది ఖాళీ అంటే ఉండదండి. ఫుల్ జనం. ప్రతి ఒక్కరూ కూడా 7 శనివారాలు నీ దగ్గరికి నడిచొస్తాం స్వామి అని దండం పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా అయితే ఎక్కడెక్కడి నుంచో నడుచుకొని వస్తున్నారండి. ఆ బైకుల మీద ఆటోల మీద వచ్చిన వాళ్ళు అయితే తక్కువ. చూస్తున్నారు కదా జనాల్ని. గుడి అంటే అస్సలు ఖాళీ ఉండదండి. స్వామివారిని కూడా ఫోటో కానీ వీడియో కానీ తీయనివ్వరు. ఫస్ట్ పెద్ద తిరుపతి అండి, తర్వాత వాడపల్లి అనేవారు. ఇప్పుడు ఈ చిన్న తిరుపతిలో కూడా సేమ్ అక్కడ దేవుడు ఎంత అయితే ఫేమస్ అయ్యాడో ఇక్కడ ఈ శృంగార వల్లభ స్వామి కూడా అంతే ఫేమస్ అయ్యారండి. చూస్తున్నారు కదా జనాలను. అసలు గుడి అంటే ఖాళీ అంటే లేదండి. సో మీకు నా దగ్గర ఉన్న పాత ఫోటో అయితే వీడియో చూపిస్తున్నాను. దేవుని దర్శించుకోండి.